ప్రశాంత్ 4 రోజుల నుంచి క్లాస్కి రావట్లేదేంటి? కాలేజీకి కూడా రావట్లేదు సార్. ఇంటికి ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదని చెప్పారు సార్. ప్రశాంత్ సార్ మీరా? నువ్వు లేవకు. ఏంటి బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చిరంజీవి గారితో ఫోటో దిగాలని మొన్నే పంజాగొట్టెళ్ళి ఇచ్చొచ్చాను సార్. ఆయన అడుగుతుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేసావా అని కాదు, బ్లడ్ టెస్ట్ చేయించావా అని. వచ్చింది టైఫాయిడ్ మలేరియానో తెలుస్తుంది కదా. అంతరిక్షంలోకి వెళ్లేవాళ్లాగా మంకీ క్యాప్ ఏంట్రా? మంకీ క్యాప్ ఒకటి. అదేంటి అదేదో పార్టీ గుర్తులాగా ఉంది. నువ్వు పార్టీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలెట్టావురా? పార్టీ ప్రచారాలు కాదా, మొన్న కాల్ జరిగి కింద పడ్డాను సార్. చూస్తుంటే జారిపాటు దెబ్బలా లేవే, ఎవరో చాచి కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అవును, ప్రియా కొట్టింది సార్. ప్రియా? ప్రియా ఎవరు? ఆమె నా క్లాస్మేట్. ప్రియకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే పండగ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చేతికి గ్లౌజులు తొడుక్కుని మరీ గోరింటకు పెట్టుకుంటుంది. అంత పిచ్చిది. తనకి దగ్గర అవడానికి వేరే మార్గం లేక తన దగ్గర పెద్ద ఆల్రౌండర్ లాగా ఫోర్స్ కొట్టాను సార్. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ అంతా 100 రూపీస్. ఇదిగో. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్. ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ 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 జూనియర్స్ ఆడడం. ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ. ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. సీ యూ. నైస్ గై. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఆ చనువుతో ఒకసారి తనను ఇంటికి కూడా రమ్మన్నాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి, మరి ఇంట్లో కూడా ఈ డ్రెస్ లోనే ఉంటారా? అవును ప్రియా, ఈ డ్రెస్ లేకపోతే నాకు అసలు ఒంటి మీద బట్టలు ఉన్నట్టే ఉండదు. అవును, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? బామ్మ కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్ లో ఎలాగైనా అష్టాచమ్మలో గోల్డ్ మెడల్ కొట్టాలని వంటింట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఒలింపిక్స్ లో ఆ ఆట లేదు కదండి. అదే ఈసారి అష్టాచమ్మని ఎలాగైనా ఒలింపిక్స్ లో చేర్చాలని ఆవిడ లైఫ్ అంబిషన్. ఎనీవే, మీకు హార్లిక్సా బోర్న్విటానా? హార్లిక్స్. రెండు హార్లిక్స్. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? ఏదో వీకెండ్స్ లో వస్తుంటారు. రోజు అంటే మనకు కుదరాలి కదా. వావ్, సర్ప్రైజింగ్. ఎన్ని అవార్డ్స్, ఎన్ని షీల్డ్స్, ఎన్ని కప్పులు మీకు వచ్చినవేనా? yes, వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి, ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్ లో 100 గోల్స్ చేసినందుకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ నాకే ఇచ్చారు. క్రికెట్ లో గోల్సా? గోల్స్ ఉండేది సాకర్ లో కదా. చూసారా, ఎక్కువ గేమ్స్ లో టచ్ ఉండేసరికి అన్ని మిక్స్ చేసి ఎలా మాట్లాడేస్తున్నాను. ఓ గాడ్, మీ ఇంట్లో నాకు ప్రతిదీ షాక్ గానే ఉంది. హార్లిక్స్ ఈ కప్పుల్లోనా? హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, టీలే కాదు, బాత్రూమ్ లో మగ్గులు, వంటింట్లో జగ్గులు, గ్లాసులు, గిన్నెలు అన్నింటికి మేము ఈ కప్పులే వాడతాం. యునో, చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలు పట్టింది కూడా ఈ కప్పులోనే. ఓ గాడ్, ఇట్స్ అమేజింగ్. అప్పుడే షాక్ అయిపోకు. పద నా రూమ్ లోకి వెళ్దాం. నాకు వచ్చిన షీల్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని చూపిస్తా. తీసుకో. ఫాలో మీ. ఈయన మన పిఎం వాజ్పేయి గారు కదా? 2000 మార్చ్ ఢిల్లీలో హాకీ టోర్నమెంట్ జరిగిన అది చూడు. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకుంది. ఇది రాజీవ్ గాంధీ గారు నాకు భారతరత్న అవార్డు ఇచ్చినప్పటి స్టిల్. ఎస్, రాజీవ్ గాంధీ, అన్బిలీవబుల్. ఒక్క రాజీవ్ గాంధీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇందిరా గాంధీ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. హలో, లుకా. ఎందుకట నీకు ఇందిరాగాంధీ నచ్చదా? నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. యా, ఇందిరాగాంధీ పోయి 20 years అవుతుందిరా, యూ ఫూల్. అమ్మాయి భోజనానికి కుట్టిందా? వంట నువ్వు హాకీలో గెలుచుకునే కప్పులో వండమంటావా? రన్ అవుట్ అయినట్టున్నాడు బడవా. ఇందాక కొట్టింది
నన్ను చీట్ చేసినందుకు, ఇది పవిత్రమైన కప్పుల్ని షీల్డ్స్ ని అవమానపరిచినందుకు. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను. నేను చేసిన తప్పే. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదనేది నిజం, కానీ నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. ఇది మాత్రం అబద్ధం కాదు. నీకు దగ్గర అవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. నువ్వు నన్ను చీటర్ అనుకున్నా పర్లేదు, కానీ నా ప్రేమ మాత్రం మోసం కాదు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ ప్రియా. నువ్వే ఒక ఫ్రాడ్వి, నీకో ప్రేమ. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే నిన్ను మర్డర్ చేసి నీ పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్స్ పెట్టిస్తాను. జాగ్రత్త. ప్రేమించే వ్యక్తి ముందు నువ్వుగా నిజాయితీగా ఉండాలి. నీకు లేని గొప్పతనాలు కల్పించుకుని ప్రేమను పొందాలనుకోవటం నిజంగా తప్పే. ఓకే, నువ్వు ఛాంపియన్ అని చీట్ చేసినందుకేగా ప్రియా నిన్ను అసహించుకుంది. అదే నువ్వు నిజంగా ఛాంపియన్ అయితే. సార్, నాకు అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు, ఛాంపియన్ ఎలా అవుతాను సార్? నీ ప్రేమే నిన్ను ఛాంపియన్ చేస్తుంది. సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఆకాశం కూడా కాళ్ళ కింద కార్పెట్లా మారుతుంది. నీ ప్రేమలో నువ్వు తప్పకుండా సక్సెస్ సాధిస్తావు. బీ కాన్ఫిడెంట్. కాలేజ్ ఫంక్షన్కి వస్తున్నావుగా? షూర్ సార్. గుడ్. కొండలలో నెలకొన్న రాయుడు వాడు. ఏ రాయుడా? పెద్ద రాయుడా, చిన్న రాయుడా? ముందు మిగిలిపోయిన ఈ సబ్జెక్టులు రాయరా. అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ బీకామ్ స్టూడెంట్